హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ చూసేద్దామండి. చాలా బాగుంటుందన్నమాట. ఈజీ ప్రాసెస్ అండి. నేను చికెన్ కడిగి పెట్టేసాను అనమాట. సాల్ట్ వేసి కడిగి పెట్టారంటే మీకు నీసు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత కడాయి పెట్టాను. కడాయిలో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేసాను అనమాట. పోపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత చికెన్ వేసానండి. చికెన్ వేసిన తర్వాత 1.5 స్పూన్ పసుపు వేసానండి. నాకైతే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి హెల్ప్ చేయడానికి. ఇంక నేను ఒకటే అన్ని ప్రాసెస్ అంతా చూసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏమనుకోవద్దు. ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలపాలండి. కలిపి మీరు మూత పెట్టేసేయాలన్నమాట. 3 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించారంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి. వాటర్ అంతా వచ్చిన తర్వాత ఆ వాటర్లోనే బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇది కొంచెం బాగా మగ్గేసిందండి. మగ్గిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసేస్తున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసానండి. వేసిన తర్వాత బాగా కలిపేసామంటే అయిపోయిందండి చికెన్ కర్రీ అనమాట. మీరు కావాలి లేదు మాకు ఫ్రై చేసుకోవాలంటే ఇలానే ఆ వాటర్ అంతా బాగా మగ్గేదాకా పెట్టారంటే మీకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.